అందరికీ నమస్కారం. మార్చ్ 31 అండ్ ఏప్రిల్ 1 మధ్యలో ఉన్న ఇంటర్వీనింగ్ నైట్ నాడు మనకు ఒక 5 year old పాప అనుమానాస్పదంగా మృతి చేసిన ఒక ఇన్ఫర్మేషన్ మీదే లోకల్ SHO అండ్ CA గారు ఇమీడియట్ నైట్ అరౌండ్ 12 to 1 మధ్యలో ఇమీడియట్ అక్కడికి వెళ్ళిపోయారు. వెళ్ళి ఆ ఫ్యామిలీతో ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎక్కడ బాడీ దొరికిందో అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ ని ప్రాపర్ గా సెక్యూర్ చేసుకొని ఇమీడియట్ ఒక కేస్ ఆన్ 194 BNSS అంటే అనుమానాస్పదమైన డెత్ ఏమున్నాయో ఆ సెక్షన్స్ కింద ఇమీడియట్ చేశాము. రూరల్ PS లిమిట్స్ లో బచ్చిరెడ్డిపల్లి గ్రామాల్లో ఇమీడియట్ ఆ ఒక బాడీని గాంధీ హాస్పిటల్ కి తరలించడం జరిగింది. PMA వరకు అక్కడ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఉంటారు కాబట్టి అనుమానాస్పదం ఉంది కాబట్టి ఇమీడియట్ పంపించేసాము. అక్కడ దొరికిన PME రిపోర్ట్ ప్రకారంగా మనకి ఇది రేప్ అండ్ మర్డర్ బై స్ట్రాంగులేషన్ అట్ థ్రాట్లింగ్ అని వచ్చేసింది. దాని వరకు ఇమీడియట్ మనం ఒక కేస్ ఆల్టరేషన్ ఇంటూ పోక్సో 4 అలాగే 102 BNS అలాగే 65 దట్ ఈస్ రేప్ BNSS ఈ సెక్షన్స్ కింద మనం సెక్షన్ ఆల్టర్ చేశాము. ఇమీడియట్ గా ఒక 8 టీమ్స్ తయారు చేయడం జరిగింది. మన SDPO నల్లపు లింగయ్య గారు అలాగే DCRP DSP మహేష్ గారు ఒక ఆధ్వర్యంలో 8 టీమ్స్ అలాంగ్ విత్ ఇన్స్పెక్టర్స్ 4 ఇన్స్పెక్టర్స్ తో పాటు మనం ఒక టీం తయారు చేయడం జరిగింది. లోకల్ ఇన్స్పెక్టర్ మక్తల్ CA అలాగే మరికల్ అండ్ కోస్కి అందరినీ చేసి ఇది ఇమీడియట్ గా ఇన్వెస్టిగేషన్ చేయాలని వాళ్ళకి ఆదేశం ఇస్తే సపరేట్ టీమ్ గా ఫీల్డ్ ఇంటెలిజెన్స్, టెక్నికల్ ఇంటెలిజెన్స్ అండ్ అదర్ ఇంపార్టెంట్ ఎవిడెన్సెస్ ఇంక్లూడింగ్ ట్రేసర్ డాగ్ అన్ని కూడా చేయడం జరిగింది. క్లూస్ టీమ్ అన్ని కూడా చేయడం జరిగింది. ఈ ఒక ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టే ఒక వితిన్ 24 hours మనకు ఒక మంచి లీడ్ దొరికింది. ఆ లీడ్ మీద వర్కౌట్ చేస్తూ మన ఒక పర్సన్ చిన్న నరసింహులు సన్ ఆఫ్ లేట్ సంజప్ప బిలాంగింగ్ టు అమిరెడ్డిపల్లి విలేజ్ ఇతన్ని పట్టుకోవడం జరిగింది. ఇతనికి 42 సంవత్సరాలు, ఆల్రెడీ 2 మ్యారేజ్లు అయినాయి, అలాగే డివోర్స్ కూడా జరిగింది. సో ఇతను పట్టుకోవచ్చి అడగంగానే ఈఎస్ కన్ఫెస్ ఒక అఫెన్స్ కి కన్ఫెషన్ చేశాడు. అలాగే సీన్ రిక్రియేషన్ లో రికవరీ ఆఫ్ యాంక్లెట్స్ కూడా మనకు దొరికినాయి. పాపకి పిల్లంగా అయిన యాంక్లెట్స్ కూడా దొరికినాయి. ఇతనికి ఆల్రెడీ 2014 లో అటెంప్ట్ టు రేప్ కేసు కూడా నారాయణపేట టౌన్ PS లో నమోదు చేయడం జరిగింది. పాత ఒక ఇన్సిడెంట్ లో అది ఇతన్ని పట్టుకొని ఇప్పుడు అతన్ని మెడికల్ ఎగ్జామినేషన్ చేపించి స్పెషల్ రిమాండ్ కూడా చేయడం జరిగింది. ఈ మొత్తాన్ని కూడా ఈ ఒక టీమ్స్ చాలా ప్రొఫెషనల్ గా ఎంటైర్ టీమ్ అండర్ ది సూపర్విజన్ ఆఫ్ SDPO అండ్ DOSP DCRP ఆధ్వర్యంలో చాలా ప్రొఫెషనల్ గా దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. అండ్ వితిన్ 48 hours మనం కన్ఫర్మేషన్ కూడా అయిందో వితిన్ 48 hours మనం అతన్ని పట్టుకోవడం జరిగింది. 24 hours లో లీడ్ దొరికింది. ఆ లీడ్ మీద ఇంకా ఫైనలైజ్ చేస్తూ 48 hours లో అతను పట్టుకోవడం జరిగింది. అండ్ ఐ అప్రిషియేట్ ఎంటైర్ టీమ్ ఇంక్లూడింగ్ టాస్క్ ఫోర్స్, CCS వీళ్ళందరూ కూడా ఫీల్డ్ మీద వెళ్ళి లీడ్ తీసుకుని ఏబుల్ టు అప్రహెండ్. అండ్ ఇలాంటి ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఎక్కడ జరగకుండా చూసుకున్న బాధ్యత ఎంటైర్ మన సొసైటీకి ఉంటుంది, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కి ప్రత్యేకంగా ఉంటుంది. వి రిక్వెస్ట్ ఇలాంటిది ఎక్కడైనా చిన్న చిన్న ఇన్సిడెంట్స్ రిలేటెడ్ టు విమెన్ అండ్ చిల్డ్రన్ వస్తే దాన్ని ఎవరు కూడా అక్కడే ఆపకుండా లేకపోతే లోకల్ విలేజ్ ఎల్డర్స్ తో దాన్ని అక్కడే సెటిల్ చేయకుండా ప్రతి ఒక్కటి ఇలాంటి చిన్న చిన్న ఇన్సిడెంట్స్ ని కూడా మన పోలీస్ PS పరిధికి తీసుకొస్తే ఒక రికార్డ్ మెయింటైన్ అవుతుంది. అండ్ మనకు ఇలాంటి అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరగకుండా చూసుకునేదానికి మనకు హెల్ప్ అవుతుంది అని ప్రజలందరినీ కోరుకుంటున్నాం. అలాగే ఐ అప్రిషియేట్ ఎంటైర్ టీమ్ ఫర్ దేర్ ట్రెమెండస్ ప్రొఫెషనల్ వర్క్. అంటే ఇలాంటిది ఎక్కువ జరుగుంటే మీరు చెప్పేది వాస్తవం, విఫలం అయిందని. ఇది వన్ ఆఫ్ ఇన్సిడెంట్, ఇది వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్, బట్ వన్ ఆఫ్ ఇన్సిడెంట్ కాబట్టి ఖచ్చితంగా ఇంకా మనం విజిలెంట్ గా దాన్ని పెట్టుకోవాలి. విలేజ్ ఉన్నాయో దాంట్లో ఇంకా విజిలెంట్ గా అంటే
ఈజ్ నాట్ ఏ అవుట్ సైడర్. దీంట్లో చూస్తే ఈజ్ నాట్ ఏ అవుట్ సైడర్. రెగ్యులర్ గా అక్కడే పడుకుంటాడు ఫీల్డ్ దగ్గర. సో రెగ్యులర్ గా చూసే వాళ్ళకి అక్కడెక్కడ పడుకున్నాడు. ఆ మూమెంట్ లో 15-20 మినిట్స్ లో ఇది జరిగింది. సో ఆ 15-20 మినిట్స్ ను కూడా విజిలెంట్ గా చూడాలంటే గ్రామంలో తెలిసినట్టు ఇట్ ఈస్ వెరీ టఫ్. అన్లెస్ వాళ్ళకి ఎవరో బయట వాళ్ళు వస్తే చేస్తారు. ఎవరు అవైలబుల్ ఫోర్స్ ఉండొచ్చు, ప్రతిది కాడ మనం వెళ్ళలేము. ఒక ఇంటి లోపల జరిగేది, ఒక గ్రామ లోపల జరిగేది మనం ఇమీడియట్ గా స్పందించవచ్చు, కానీ దాని ప్రివెన్షన్ ఏమున్నాయో దానికి మనకు హెల్ప్ ఆఫ్ లోకల్ విలేజ్ వాళ్ళు కూడా అవసరం ఉంటుంది. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ఇన్సిడెంట్. తాగిచ్చి అతనికి ఉన్న మోటివ్ తో ఇమీడియట్ చేశాడు కాబట్టి, అదర్వైజ్ వేరే విలేజ్ నుంచి లేకపోతే ఏదో టీమ్ ఆఫ్ గ్యాంగ్ వచ్చారు అలాంటి వాటికి లేదు. ఆల్కహాల్ అనేది చాలా మంది తీసుకుంటారు, కానీ ఇలాంటిది ఇట్ ఈస్ ఎయిడెడ్ బట్ నాట్ ది సోల్ రీజన్ అని చెప్పొచ్చు. బట్ ఎనీవేస్ వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దట్ ఆల్సో. బట్ దీన్ని పట్టీల్ని సౌండ్ రాకుండా ఉండాలని బేసిక్ గా, అలాగే అతను అమ్ముకుంటే ఏదో కొంత పైసలు వస్తుందని ఆ ఆలోచనతో చేసి ఉంటాడు. రాబరీ ఇస్ నాట్ ద ప్రైమ్ motive. The prime motive is he has to satisfy sexuality. That's the primary motive of this. It definitely alcohol consumption will lead to many social including accident ఉండొచ్చు, ఇలాంటిది ఉండొచ్చు, చాలా జరుగుతూ ఉంటాయి. బట్ హోల్ అండ్ సోల్ అదొకటే కారణమని చెప్పడానికి లేదు. బట్ డెఫినెట్లీ ఇల్లీగల్ అమ్మడం కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి కూడా వీఆర్ బ్రింగింగ్ ఇట్ ఇంటూ నోటీస్. అండ్ దీంట్లో ఈజ్ ఏ సీరియల్ అఫెండర్, ప్రీవియస్ కేసు కూడా ఉన్నాయి. అండ్ ఆల్కహాల్ తాగితే దట్ డిస్క్రిమినేటరీ మైండ్ సెట్ ఏమున్నాయో, మంచిది చెడది బ్లర్ అవుతుంది. అండ్ అఫ్ కోర్స్ నేరాలు ఎక్కువ అవుతాయి. దట్ యాజ్ అ సొసైటీ వీ హ్యావ్ టు టేక్ ఇట్ అప్. ఇట్ ఇస్ నాట్ ఎ సింగిల్ ఇష్యూ ఆఫ్ వన్ డిపార్ట్మెంట్. యాజ్ అ సొసైటీ ఎంటైర్ వీ హ్యావ్ టు కమ్ ఇన్ టు పిక్చర్ అండ్ ఫైట్ దట్ సోషల్ కాజ్.